హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాం. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ లెమన్ వాటర్ అలాగే చల్ల చల్లగా ఏదైనా తాగండి, మంచిగా కూలింగ్ కాకుండా కొబ్బరి నీళ్ళు అలాంటివి. సో మేమైతే ఈ ఎండలకి చల్ల చల్లగా కస్టర్డ్ పౌడర్ తోటి ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాం. మేము కర్బూజా, యాపిల్, అలాగే బనానా, మ్యాంగో, ఇంకా దానిమ్మ గింజలు తీసుకున్నాం. ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మేము వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోండి. ఇదైతే మేము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఒక 50 ml మిల్క్లో ఒక 2-3 స్పూన్స్ నేనైతే కలిపాను. నేను వచ్చేసి మొత్తం మిల్క్ 750 ml తీసుకున్నాను. సో దానికి ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. 2.5 స్పూన్ తీసుకున్నాను 50 ml పాలలో. ఇలా వేసి మంచిగా మిక్స్ చేయాలి, ఉండలు ఉంటే అది ఒకలా అనిపిస్తుంది. సో అందుకని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గ్యాప్లో మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఒక్కసారి పొంగొస్తే సరిపోదు, ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే అంత టేస్టీగా రాదు. సో ఇలా బాయిల్ చేసుకున్న మిల్క్లో మనమైతే కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ అయితే అప్పుడే చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది, ఒక ఫ్లేవర్ లాగా. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోండి. మేమైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం. మాకైతే ఇది బాగా నచ్చింది. ఈసారి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోండి. ఇంకా మీకు తగినంత షుగర్ వేసుకోండి. నేనైతే 5 స్పూన్స్ వేసుకున్నాను. మేము షుగర్ తక్కువ తింటాం, సో అందుకని నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇంకా షుగర్ వేసాక ఇంకా మళ్ళీ ఒక 1 మినిట్ అది కరిగే వరకు బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ చేసుకున్నాక ఆ మిల్క్ని బాగా కూల్ అవ్వనివ్వాలి. అసలు కొద్దిగా కూడా గోరువెచ్చగా ఉండకూడదు. అలా మొత్తం కూల్ అయిపోయాక ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇంకా నేనైతే చెప్పాను కదా, కర్బూజా, ఇంకా అలాగే బనానా, యాపిల్, దానిమ్మ, మ్యాంగో తీసుకున్నాను. ఎక్కువ కొద్దిగా స్వీట్గా ఉండేది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది చూసుకొని. మ్యాంగో వేసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ అంటే మ్యాంగోస్ కదా, అసలు మ్యాంగోస్ లేకుండా ఫ్రూట్స్ ఎలా అవుతుంది అనేసి మేమైతే మ్యాంగోస్ వేసాము. ఇంకా మాకు ఈ క్వాంటిటీ సరిపోలేదు అనేసి ఫ్రూట్స్ మళ్ళీ మేము తర్వాత కలుపుకున్నాము. ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా మ్యాంగోస్, అలాగే ఇంకా పైన అయితే మేము జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా అలాగే పిస్తా పప్పు కూడా వేసుకున్నాం. మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా ఈ వేడికి ఇది చల్లగా తాగితే చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1 అవర్. కూల్ అయితే వెంటనే అయిపోతుంది. మామూలు ఫ్రిడ్జ్లో పెడితే అంత త్వరగా కూల్ అవ్వదు. ఒకసారి ట్రై చేయండి. బాయ్.